పొడి పొడిగా మంచిగా వస్తుందండి. ఒక 2 మినిట్స్ పొడి రైస్ని మాత్రమే అలాగా ఉడికించుకుంటే చాలా బాగా వస్తుంది. రైస్ టేస్ట్ బాగా వస్తుంది. లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ మగ్గబెట్టుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత చూసారుగా కొంచెం చెమ్మారింది. తర్వాత ఇప్పుడు మనము ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఈ కప్తో 1 కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒకసారి కలుపుకొని అడుగంటకుండా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం చూసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఫస్ట్ ఆనియన్ ఉడకబెట్టినప్పుడు వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత రైస్ ఆటోమేటిక్గా ఉడికిపోతుందండి. చూసుకోండి. కొంచెం స్టిక్కీగా ఉంటుంది. వేడి తగ్గిన తర్వాత పొడి పొడిగా అవుతుందండి. కొంచెం పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ. సర్వ్ చేసుకోవచ్చు. హాట్గా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మా అమ్మాయి తిని చాలా బాగుందని చెప్పి